లెట్స్ గెట్ ఇన్ వీడియో. రెండు వచ్చేయండి. స్టార్టింగ్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఎంట్రన్స్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటే బాగుంటుందని చిన్న చిన్న మొక్కలు అనేవి పెట్టాను నేను. సో అలాగే గుమ్మానికి ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఒక షూ ర్యాక్ ఉంటుంది. దాంట్లో స్లిప్పర్స్, షూస్ స్టోర్ చేస్తాం అనమాట. ఈ షూ ర్యాక్ అయితే మేమైతే ఇలా చేయించుకున్నాము. ఒక సైడ్ ఏమో స్టెప్లా వచ్చింది. ఆ స్టెప్ పైన ఎవరు షూ వేసుకున్నా కూడా బాబుకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా షూ వేసుకోవచ్చు కూర్చుని, చైర్ యూజ్ లేకుండా అని చెప్పి అలాగైతే ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇలాగే ఈ పక్కన చిన్న చిన్న ప్లాన్స్ అయితే వేసాను. అవి ఇంకా రావాలి, అవుట్పుట్ మీకు కూడా చూపిస్తాను త్వరలో. అండ్ ఇలాగా కొంచెం టర్న్ అయితే అప్ స్టేర్స్ అనమాట, పైకి వెళ్ళొచ్చు. అండ్ ఇలాగే ఇది కిందకి వెళ్ళొచ్చు అనమాట. ఈ అప్ అండ్ డౌన్ పోర్టిగో టూర్స్ ఇంకొక రోజు చేస్తాను సెపరేట్ వీడియో, లెంత్ అయిపోతుంది వీడియో అయితే. ఇదైతే మా తోట. ఎంట్రన్స్లో మెస్ ఉంది. మెస్ని చూస్తే మనకి టోటల్ మనకి విలేజ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఇలాగే స్టార్టింగ్లో చిన్న ఉయ్యాలలాగా పెట్టుకున్నాం అనమాట, చెక్క ఉయ్యాల, స్వింగ్. జస్ట్ రిలాక్స్ అయ్యి కాఫీ టీ తాగడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మా మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే మా ఇల్లు చిన్న క్యూట్ బొమ్మరిల్లు ఇలా అయితే వ్యూ ఉంటుంది అనమాట. స్ట్రైట్గా ఉంటుంది, స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది ఇల్లు, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అంటే ప్లేస్ని బట్టి అలా కట్టుకున్నాము. సో ఇదైతే మా హాల్ సీలింగ్, చాలా సింపుల్గా చేసుకున్నాము హాల్ సీలింగ్. అండ్ అలాగే టోటల్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ వెళ్ళంతే, ఇంక ఎక్స్ట్రా కలర్స్ ఏమి యాడ్ చేయలేదు. సో వైట్ ప్లెజెంట్గా ఉంటుందని చెప్పి ఇంకా మేము వైట్కే వెళ్ళాము. అండ్ టోటల్గా మా హాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. హాల్ రూమ్ మొత్తం వైట్తోనే చేసేసాను నేను. సో అలాగే దివాన్ కూడా, బెడ్షీట్స్ అండ్ కర్టెన్స్ కూడా వైటే తీసుకున్నాను. అండ్ టబ్ చైర్స్ గ్రే తీసుకున్నాను అనమాట. సో వైట్ ఉన్న ప్లెజెంట్ ఇంక దేనికి ఉండదు. సో దివాన్ ఆపోజిట్ అయితే టీవీ యూనిట్, ఇలా టీవీ యూనిట్ అయితే ఇలా చేసుకున్నాము. ఆర్చ్ వచ్చిందనమాట సెపరేషన్కి. ఫస్ట్ ఆర్చ్ ప్లాన్ చేసుకోలేదు, బట్ ఆర్చ్ పెడితే కొంచెం సెపరేషన్లా ఉంటుంది, టీవీ లుక్ ఎలిగెంట్ అవుద్దని చెప్పి మేము ఎలివేట్ అవ్వడానికి ఆర్చ్ అయితే పెట్టామన్నమాట. పెట్టాక లుక్ అనేది నచ్చింది మాకు. సో సింపుల్గా టీవీ యూనిట్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాము. పైన మా ఒక కపుల్ ఫోటో అండ్ ఇవి కొన్ని బాబు టాయ్స్, అండ్ అలాగే పైన అక్కడక్కడ టాయ్స్ పెట్టాను. అండ్ ఇవైతే సీలింగ్ లైట్స్ అనమాట టీవీ యూనిట్ దగ్గర. అండ్ ఈ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి, ఇది టోటల్గా పేపర్, న్యూస్ పేపర్తో చేసిందండి, హ్యాండ్ మేడ్, చాలా బాగుంది. గృహప్రవేశంకి అయితే మా అమ్మమ్మ మావయ్య గిఫ్ట్ ఇచ్చారు. సో ఇదైతే చిన్న టీవీ. ప్రస్తుతం టీవీ అయితే మార్చలేదు, ఓల్డ్ హౌస్లోదే పెట్టాము, తర్వాత మార్చాలి. టోటల్గా అయితే మా టీవీ యూనిట్ అండ్ హాల్ రూమ్ వ్యూ అయితే ఇలాగుంది, ఒకసారి చూసేయండి. అండ్ అలాగే ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ రైట్ సైడ్ రూమ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది మా బాబుది. మొత్తం డోర్స్, గుమ్మాలని కంప్లీట్లీ ప్యూర్లీ వుడ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. మాకున్నది ఒకడే కాబట్టి ఇంకా సింపుల్గా చిన్న రూమే పెట్టుకున్నాము. వాడు ఇక్కడ ఎక్కువ ఉండడు, వస్తే జస్ట్ చిల్ అవ్వడానికి కాబట్టి. ఫ్యూచర్లో పెద్దవాడయ్యే కూడా మన దగ్గర ఉండరు కాబట్టి జస్ట్ ఇప్పుడన్నా నా దగ్గరే పడుకుంటున్నాడు. కొంచెం ప్రైవసీ ఇవ్వాలి వచ్చాక అని చెప్పి ఒక చిన్న రూమ్లో చేసామన్నమాట. దాంట్లో ఒక సింగిల్ బెడ్. ప్రస్తుతానికి బెడ్ అయితే చేయించలేదు, ఇంకా చిన్నబాబు కాబట్టి కొంచెం పెద్దగా వాటికి నచ్చినట్టు మోడ్లో చేపిద్దామని చెప్పి ప్రస్తుతానికి అయితే ఓల్డ్ బెడ్డే వేసాము. అండ్ దీనికైతే ఇది కూడా కంప్లీట్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్. కర్టెన్స్ అండ్ కబోర్డ్స్ కూడా మేము గ్రేతోనే వెళ్ళాము, వైట్ వాల్స్తో కాంబినేషన్ అనమాట. అండ్ ఇలా డోర్ వెనకాలైతే నేను ప్రస్తుతానికి వింటర్ కాబట్టి జాకెట్స్ అవన్నీ హ్యాంగ్ చేశాను. డోర్ ఎంట్రన్స్లో హ్యాండీగా ఉంటుంది కదా, ఎంట్రన్స్ జస్ట్ వేసేసుకోవచ్చు, తీసినా కూడా ఈ డోర్కి పెట్టేయచ్చు, హాల్లో పాడేయకుండా అని చెప్పి అయితే నేను చిన్న బెడ్రూమ్లో ఇలా జాకెట్స్ అరేంజ్ చేశాను. అండ్ కబోర్డ్స్ వచ్చేసరికి అయితే ఇవన్నీ టోటల్గా ప్లైవుడ్ షీట్సే. అండ్ అలాగే మేము కబోర్డ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్లో స్లైడింగ్ ఇచ్చామన్నమాట. మెయిన్ బెడ్రూమ్లో కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉంది, అందుకే ఇక్కడ చిన్నగా కొంచెం స్లైడింగ్ ఇచ్చాం. స్లైడింగ్ కొంచెం హార్డే మెయింటైన్ చేయడానికి, కింద గ్రిల్స్లో డస్ట్ పట్టేస్తుంది, బట్ లుక్ వైజ్ అయితే బాగుంటుంది. ఆ స్లైడ్ డోర్స్ పక్కన అయితే మాకు ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది. చిన్న బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిందనమాట. వాష్రూమ్ కూడా మేము సింపుల్గా జస్ట్ ఒక కమోడ్ అండ్ షింక్ కింద గ్రానైట్ వేయించాం. జస్ట్ ఫేస్ వాష్లు పెట్టుకున్న, బ్రష్లు పెట్టుకున్న కొంచెం హ్యాండీగా ఉంటుంది, అక్కడెక్కడ పెట్టడానికి కుదరదు కదా వాష్రూమ్ అని చెప్పి అయితే ఇలా సింపుల్గా బాత్రూమ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ మీకు వైటే కనపడుతుంది అనమాట. అండ్ అలాగే హాల్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే హాల్ రూమ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక చిన్న ఆర్చ్ వస్తుంది సెపరేషన్. హాల్ అండ్ అదర్ రూమ్స్కి సెపరేషన్ చిన్న ఆర్చ్ వస్తుంది అనమాట. ఆ ఆర్చ్కి లెఫ్ట్ సైడ్లో పూజ గది అనమాట. ఇది పూజ రూమ్ అయితే డోర్ అయితే మేము రాధాకృష్ణులతో చేయించుకున్నాం. ఇది కూడా కంప్లీట్లీ వుడ్ అండి, బట్ రాధాకృష్ణుల పైన అయితే గ్లాస్ అనమాట.
సో ఇదైతే ఇలా చేయించుకున్నాం. అలాగే పూజ రూమ్ ఫ్రంట్ ఆర్చ్ మధ్యలో సీలింగ్ లైట్ అయితే చిన్న ఫ్లవర్లో పెట్టించాం. మరి ఎక్కువ హడావిడి లేకుండా మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇల్లంతా ఎక్కడ ట్యూబ్ లైట్స్ కనపడవు మీకు. పూజ రూమ్ అయితే ఇలా సింపుల్గా 2 క్యాబినెట్స్తో పెట్టించుకున్నాం అంతే. కబోర్డ్స్ ఇది పుల్ అవుట్ ర్యాక్స్లా ఉంటాయి మనకి, పూజ సామాన్ స్టోర్ చేసుకుంటాకి కదా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఆర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెపరేట్ అయిన తర్వాత అండ్ అగైన్ రైట్ సైడ్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇదైతే మా బెడ్రూమ్. ఇది డోర్ కూడా కంప్లీట్గా టోటలీ వుడ్. సో మా బెడ్రూమ్ ఎంటర్ అయిన మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం సీలింగ్ లైట్స్ ఎలిగెన్సీ అండ్ అలాగే గ్రే అండ్ వైట్ కాంబినేషన్ మనకి ఇక్కడ ఎత్తుకొడద్ది. నాకైతే వైట్ అంటే చాలా ఇష్టం. నాకు 2 కలర్స్ ఇష్టం, బ్లాక్ అండ్ సెకండరీ వైట్ అనమాట. సో టోటల్గా బ్లాక్ అయితే కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి వైట్ అయితే ఇంక నో ప్రాబ్లం. అండ్ ఇది మా 6x6 బెడ్ అనమాట. అండ్ అలాగే ఈ బెడ్ అయితే మాకైతే ఓల్డ్ హౌస్లో పాత బెడ్, ఇది ఇంకా కొంచెం ఫ్లోర్కి ఉండేది, అప్పట్లో ఇదే మోడల్ ఉండేది. కొంచెం బెడ్రూమ్ పెద్దది కాబట్టి కింద అవి కోల్డ్ అయ్యి కొంచెం పెంచి హైట్ చేసాము. అండ్ ఈ రైట్ సైడ్ కార్నర్ అయితే మా బాబు స్టడీ టేబుల్ పెట్టాను, బుక్స్ అవన్నీ పెట్టుకుంటాడు వచ్చిన వెంటనే. అండ్ ఈ కింద అయితే ఒక చిన్న సిట్అవుట్ స్పేస్ కింద క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ మెయిన్లీ మా రూమ్కి వచ్చేసరికి చూసారా కబోర్డ్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. దీనికి స్లైడింగ్ పెడదాం అనుకున్నాం కానీ స్లైడింగ్ కొంచెం మేనేజ్ చేయడం కష్టమని ఇన్ని కబోర్డ్స్ పైన నార్మల్ ఓపెన్ చేసి కబోర్డ్స్ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి అయితే ఇది నేను అండ్ మా డ్రెస్సింగ్ ఏరియా, ఇది వాల్కి అటాచ్డ్ అయ్యి ఉంటుంది. ఇది కూడా ఫుల్లీ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వెళ్ళాము. సో ఈ డ్రెస్సింగ్ ఏరియా ఏంటంటే మనం రెడీ అయినప్పుడు కంటే ఈజీగా రెడీ అవ్వచ్చు, ఎక్స్ట్రా చైర్ అవసరం లేకుండా. ఇక్కడ పుల్అవుట్ ట్రాలీలో పెట్టించుకున్నాము, కింద వీల్స్ వస్తాయి. అండ్ దీనిపైన కూర్చుని రెడీ అయిపోయి మన పని అయిపోయిన వెంటనే దీని లోపల తోసేయడమే, చాలా ఈజీ. అలాగే మనకి రూమ్ కూడా మెస్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా చైర్స్ కూడా అవసరం ఉండదు. టోటల్గా ఓవరాల్గా మా మాస్టర్ బెడ్రూమ్ అయితే లుక్ అయితే ఇలాగుంది, చూసేయండి ఒకసారి. ఎప్పుడు నేను ఎక్కడ వస్తువులు అక్కడే పెడతాను, పిల్లడికి కూడా అదే నేర్పిస్తాను అనమాట. ఇంట్లో ఎవరైనా కూడా అలాగే చేయాలంటాను. అలాంటప్పుడు మనకి ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి అయితే కబోర్డ్స్ మధ్యలో అయితే వాష్రూమ్ వచ్చింది. ఇదైతే వాష్రూమ్ సేమ్ అదే వాష్రూమ్ మోడల్ అని ఉంటుంది, కమోడ్ విత్ షింక్ గ్రానైట్ సేమ్ అదే ఉంటుంది అనమాట. అండ్ బెడ్రూమ్ బయటకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా కిచెన్ టూర్లో, నా చిన్న క్యూట్ బ్లాక్ కిచెన్. ఆల్రెడీ కిచెన్ టూర్ చేశాను కాబట్టి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా కబోర్డ్స్ అని ఇంక చూపించలేదు కానీ రఫ్గా పైన చూపిస్తాను. అండ్ బయటకు వచ్చేసరికి అయితే ఎంట్రన్స్లో కిచెన్ ఉంటుంది. సో మేమైతే సీలింగ్ లైట్ అయితే ఇలాగా ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాం. లైట్ అయితే ఎల్లో ఉంటుంది, బయట అయితే ఓవరాల్ బ్లాక్ వ్యూ. నాకైతే ఫేవరెట్ కలర్ బ్లాక్ కాబట్టి ఇంక మొత్తం దాంట్లోనే వెళ్ళాను. అండ్ ఇదైతే మా చిన్న క్యూట్ మైక్రోవేవ్, దీనిపైన కప్స్ అవి పెడతాను, టిష్యూ రోలింగ్ హ్యాండీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి నా చిమ్నీ అండ్ నా స్టవ్ అనమాట. నేను ఉండేదే ఇక్కడ అనమాట, ఆల్మోస్ట్ డే అంతా నేను కిచెన్లోనే ఉంటాను. అండ్ ఇది మా క్యూట్ బ్లాక్ ఫ్రిడ్జ్. ఎంట్రన్స్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ హాల్లో పెడితే మనకి కిచెన్ అటు తిరగడం ఇబ్బంది ఉంటుంది అని ఎంట్రన్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఒక చిన్న ఆర్గనైజర్ అండ్ అలాగే ఆ కార్నర్లో మిక్సీ, కెటిల్, వాటర్ బాటిల్స్ అండ్ మనం వండిన ఫుడ్ పెట్టుకుంటాను అనమాట. అండ్ దాని సైడ్ వచ్చేసరికి ఒక షింక్ అనమాట. షింక్ అయితే నేను కొంచెం పెద్ద ప్లాన్ చేసుకున్నా, డబుల్ షింక్. ఎందుకంటే మార్నింగ్ బాబుకి బాక్స్లు పెట్టినా కూడా ఇంట్లో ఎక్కువ వంటలు ఉన్నా కూడా హడావిడికి బయటకు వెళ్ళి కడుక్కోవాలి, షింక్ గిన్నెలు ఫుల్ అయిపోతాయి అనే ప్రాబ్లం రాకూడదని అయితే ఫస్టే షింక్ అయితే డబుల్ షింక్ పెట్టించుకున్నాను. నాకైతే చాలా యూజ్ అయింది. ఒక షింక్లో టబ్ పెట్టా, ఒక షింక్లో వాష్ చేసి టబ్లో వేసేసుకుంటా, ఈజీ అయిపోద్ది అనమాట. ఇదైతే నా ఓల్డ్ 4 బర్నర్ స్టవ్ అనమాట. స్టవ్ అయితే మార్చలేదు, తర్వాత మారుద్దామని. అండ్ స్టవ్ పక్కన అయితే హ్యాండీగా ఉండడానికి స్పైసెస్ అండ్ అలాగే ఆయిల్ బాటిల్స్ పెట్టుకున్నా అండ్ ఒక చిన్న నైఫ్ సెట్. ఇది ఓవరాల్గా అయితే నా కబోర్డ్స్ అండ్ అలాగే చిన్న కిచెన్ మ్యాట్ అందరూ ఉండేది, దాంట్లో స్పెషాలిటీ ఏం లేదు. అండ్ ఇలా విండోస్కి వచ్చేసరికి చిన్న నోటింగ్ బోర్డ్స్ అయితే పెట్టాను అనమాట. ఇవి యాక్చువల్గా వాల్కి వేయాలి, కొత్త ఇల్లు కదా, గోడలకి మేకులు కొట్టించడానికి ప్రాణం ఒప్పక ఇలాంటి విండోలు అయితే ప్లేస్ చేశాను. ఓకే, దట్స్ ఓకే. ఈ లుక్ కూడా బాగుంది, నచ్చింది నాకు. సో చూసారు కదా, ఇదైతే నా చిన్న కిచెన్కి ఆపోజిట్లో ఒక వాష్ ఏరియా చిన్నది ప్లాన్ చేసుకున్నాం అనమాట. జస్ట్ ఇక్కడ తిన్న వెంటనే అక్కడ వాష్ చేసుకోవచ్చు అని. కిచెన్కి మేము విడిగా ఐరన్ పెట్టలేదు, బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో అటాచ్డ్ పెట్టించాం కాబట్టి అక్కడ 2 బార్ స్టూల్స్ రాలేదు. సో దాని ఆపోజిట్లో అయితే చిన్న వాష్ ఏరియా పెట్టించుకున్నాం క్యూట్గా. అండ్ ఇలా కిచెన్ నుంచి బయటకు వచ్చేసరికి వెనకాలంతా యూటిలిటీ ఏరియా.
బయటది ఇది కామన్ బాత్రూమ్ అనమాట. టోటల్ మా ఇంటికి 3 బాత్రూమ్స్ వచ్చినాయి. బెడ్రూమ్స్ 2, బయట యూటిలిటీలో అయితే ఒక కామన్ వాష్రూమ్ అనమాట, ఎవరన్నా వాడుకోవచ్చు. ఆ కార్నర్ డస్ట్బిన్ పెట్టాను. అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ టబ్, వేసిన బట్టలు ఇప్పిని ఆ టబ్లో వేస్తాం, ఉతికిని ఆ టబ్లో వేసి ఆరేస్తాను అనమాట. అండ్ దానికి ఆపోజిట్లో అయితే ఇది మనకి పోర్టికోలోకి వెళ్ళి దారి, ఒక చిన్న మెస్ పెట్టించు. ఇక్కడ ఒక యూపీవీసీ విండో, బయట వ్యూ చూడడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ పక్కన అయితే నేను బ్రూమ్స్ మాప్ స్టిక్స్ పెట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఓవరాల్ నా హోమ్ టూర్ అనమాట. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ వాచర్స్ అయితే రావట్లేదండి. కొంచెం సపోర్ట్ చేసి నా వాచర్స్ కూడా రీచ్ అయ్యేలాగా మీరు చేయాలి. ఇంత వీడియోతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను అనమాట. సో అంజూస్ కిచెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.